ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో సింహాద్రి అప్పన్నకు చందనోత్సవం ఎందుకు చేస్తారు, చందనం విశిష్టత గురించి తెలుసుకుందాము. పాహి శ్రీమన్నారాయణ అని ప్రహ్లాదుడు పిలవగానే గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామివారి పాదాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే వరాహ నరసింహుడి పాద దర్శనం భక్తులకు లభించదు. ప్రహ్లాదుడు తదనంతరం కాలక్రమంలో వరాహ నరసింహాకృతి మట్టి పుట్టల్లో నిక్షిప్తమైంది. ఆ తర్వాత కొంతకాలానికి పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానము సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రి అక్కడే బస చేయడంతో స్వామివారు కలలో కనిపించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని, ఉత్సవం చేయాలని కోరాడు. పురూరవ చక్రవర్తి ఎంత వెతికినా ఫలితం ఉండదు. రెండో రోజు మళ్ళీ కనిపించిన స్వామివారు తాను 12 అడుగులున్న పుట్టలో ఉన్నానని చెప్తాడు. అలా స్వామివారి విగ్రహాన్ని వెలికితీసి వైభవంగా చందనోత్సవం నిర్వహించినట్లు చెప్తారు. స్వామి 12 అడుగుల పుట్టలో వచ్చినందుకు గుర్తుగా ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని సమర్పిస్తూ వస్తున్నారు. చందన విశిష్టత గురించి తెలుసుకుందాము. చందనం పైపూత కాదు, చందనం పరిమళం కాదు, ఓ అమూల్య సాంప్రదాయం, అదో ఆధ్యాత్మిక సుగంధం. సృష్టిలో ఎన్ని వృక్షాలున్నా ఈ చెట్టు అణువణువు ఎందుకు పూజనీయమైంది? చందనం అమూల్యమైన దేవతా వృక్షం. మరే ఇతర వృక్షానికి దక్కని అరుదైన స్థానం దీనికి దక్కింది. షోడశ ఉపచారాల్లో 9వ ఉపచారం గంధ సమర్పణ. కేవలం పూజలో ఉపయోగించడానికి మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిలో చందనానికో ప్రత్యేకత ఉంది. ఇంటికి అతిథులు వస్తే వారికి చందనం ఇవ్వకుండా పంపించేవారు కాదు ఒకప్పుడు. ఇప్పటికీ వివాహాది వేడుకల్లో వచ్చే అతిథులకు తొలిగా చందనాన్ని అలంకరించి స్వాగతం పలుకుతారు. స్త్రీలు చేసుకునే నోములు, వ్రతాల్లో సువాసినులకు చందనం అలంకరించడం తప్పనిసరి. సాధారణంగా నోములు నోచుకునేటప్పుడు సువాసినులకు గంధాన్ని కంఠ భాగంలో అలంకరిస్తారు. యోగశాస్త్రం ప్రకారం కంఠ భాగంలో విశుద్ధి చక్రం ఉంటుంది. 2 వేళ్లతో గంధాన్ని తీసుకొని చక్కగా కంఠాన్ని తాకుతూ చందనం రాయడం వల్ల విశుద్ధి ఉత్తేజితం అవుతుంది. ఆరోగ్యము, ఆహ్లాదము, ఆనందము, ఆధ్యాత్మిక కలగలిసిన సాంప్రదాయం ఇది. వివాహ శుభలేఖల్లో కూడా మందర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి అని రాస్తారు. చందనంతో చేసే సత్కారానికి గొప్ప స్థానం ఉంది కనుకనే దేవతలు సైతం తమకు ప్రీతి పాత్రమైన వస్తువుగా స్వీకరించారు. కంసుడు ఆహ్వానం అందుకున్న శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో కలిసి ద్వారకకు బయలుదేరుతాడు. రాచనగరిలోకి ప్రవేశించి అక్కడి విశేషాలని పరిశీలిస్తూ రాచవీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటారు ఇద్దరు. ఇంతలో కురూపినిగా ఉన్న ఓ ముదిసలి కుబ్జా కన్నయ్య అంటూ వారి దగ్గరకు వస్తుంది. ఎంతో ప్రేమగా, ఆగవయ్యా, నీకోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీకోసం చందనం తెచ్చానయ్యా, ఏది ఇటు తిరుగు అంటూ నీల మేఘశ్యాముడికి అద్దుతుంది. శ్రీకృష్ణుడు కూడా అంతే ప్రేమగా స్వీకరిస్తాడు. నువ్వు చేసిన చందన సేవ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందంటూ ఆమె చుంబకాన్ని పైకెత్తుతాడు. ఆశ్చర్యం! అష్టవంకరలు తిరిగి ఉండే కుబ్జా అపురూప సౌందర్య రాశిగా మారిపోతుంది. కురూపిని కుందనపు బొమ్మగా మార్చింది చందనమే కదా. పరమేశ్వరుడి అభిషేకాలలో చందనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నారద, తుంబురాదులు దేవ గాయకులు ఇద్దరూ సంగీత విద్యలో ఆరితేరినవారు. ఓ సందర్భంలో తుంబూరుడి గానాన్ని, ఆయన వీణావాదాన్ని మెచ్చుకున్న విష్ణుమూర్తి తాను ధరించిన హారాన్ని, బంగారు వస్త్రాన్ని, ఇంకా అనేక బహుమతులు ఇచ్చి అతన్ని సత్కరిస్తాడు. ఇదంతా చూసిన నారదుడికి ఈర్ష్య కలిగింది. కారణం తుంబురుడు పొందిన రత్నాభరణాలు చూసి కాదంట, తనకన్నా బాగా పాడినందుకు, విష్ణు మెచ్చుకున్నందుకు కూడా కాదంట. విష్ణుమూర్తి తాను ధరించే చందనాన్ని స్వయంగా తుంబురుడికి పూయడం.
నారదుడికి అసూయ కలిగించింది. చందనం పోయడం అవతలి వ్యక్తికి మనం ఇస్తున్న గౌరవానికి ప్రతీక. ఏ దైవానికి లేని ఎన్నో విశిష్టతలు సింహగిరి నరసింహునికే సొంతం. ఏ దేవాలయంలోనైనా మూర్తి ఏడాదంతా ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ సంవత్సరం అంతా నిత్య రూపంలో దర్శనమిస్తూ ఒక్కరోజు మాత్రమే నిజ రూపంలో భక్తులను అనుగ్రహించే ఏకైక పుణ్యక్షేత్రం సింహాచలం. 364 రోజులు చందనంతో ఉంటూ నిత్య రూపంలో పూజలందుకునే స్వామి పురూరవుడితో ఉద్ధరణ జరిగిన చందన సేవ ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు అనగా అక్షయ తృతీయ నాడు వైభవంగా సింహాద్రిపై కొనసాగుతుంది.